ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. 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 వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్ వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ. ఓంకారస్యాదశబ్దస్య ద్వావేదౌ బ్రహ్మణః పురా. ఓంకారస్యాదశబ్దస్య ద్వావేదౌ బ్రహ్మణః పురా. ఓంకారస్యాదశబ్దస్య ద్వావేదౌ బ్రహ్మణః పురా. ఓంకారస్యాదశబ్దస్య ద్వావేదౌ బ్రహ్మణః పురా. కంఠం విద్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళికా ఉభౌ. కంఠం విద్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళికా ఉభౌ. కంఠం విద్వా వినిర్యాతౌ తస్మాన్మాంగళికా ఉభౌ. కవచిత్ పల్లవ తలపేషు కవచిత్ పల్లవ తల్పేషు నియుద్ధ స్మర. కవచిత్ పల్లవ తలపేషు కవచిత్ పల్లవ తలపేషు నియుద్ధ సమర. నియుద్ధ శ్రమ. కర్షిత వృక్షమూల హస్రాయ. కర్షిత వృక్షమూల హస్రాయ. కర్షిత వృక్షమూల హస్రాయ. సేతే గోప ఉత్సంగ ఉపభరణ. దీని తాలూకు అర్థాన్ని తెలుసుకుందాం. కవచిత్ పల్లవ తలపేషు నియుద్ధ స్మర కర్షిత. వృక్షమూల సరయ. సేతే గోపసంగ ఉపభరహణ అని చెప్పారు ఈ శ్లోకంలో. దీని తాలూకు అర్థాన్ని మనం తెలుసుకుందాం. సమ్టైమ్స్ లార్డ్ కృష్ణ grew tired from fighting and lays down at the base of a tree, resting upon a bed made of soft twigs and buds, and using the lap of the cowherd friends as his pillow. గోప ఉత్సంగ ఉపభరహరణ అని చెప్పారు. ఆశ్రయసేతే గోప ఉత్సంగ ఉపహరభరణ. ఉపభరహరణ అని చెప్పారు. అంటే సేమ్ అదే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ది వర్డ్ పల్లవ తలపేషు impulse that Lord Krishna expanded himself into many forms and lay down upon the many beds of twigs, laying leaves and flowers hastily constructed by his enthusiastic cowherd friends. అంటే ఇక్కడ మనకి దీని తాలూకా అర్థం ఏంటంటే అక్కడ ఆ వృక్షం తాలూకా సాఫ్ట్గా ఉండే ట్విగ్స్ అంటే వాటి తాలూకా బ్రాంచెస్ అనమాట. సాఫ్ట్గా ఉండే బ్రాంచెస్, లీవ్స్, ఆ తర్వాత అక్కడ ఉన్న బడ్స్, ఫ్లవర్స్ అన్నిటితోటి వాళ్ళు బెడ్స్లా తయారు చేసుకొని ఆ బెడ్ మీద పడుకుంటున్నారట. పడుకుంటూ పిల్లో లాగే ఏంటి యూజ్ చేసుకుంటున్నారంటే కౌహెడ్ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మీద ఒకరి మీద ఒకరు పడుకొని పిల్లోస్ లాగా అంటే వాళ్ళ తాలూకా బాడీ పార్ట్స్ని పిల్లోస్ లాగా వాడుకుంటూ ఒకరి మీద ఒకరు పడుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ మనకి అంటే అక్కడ ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కవచిత్ పల్లవ తలపేషు
నియుద్ధ తల కవచిత్ పల్లవ తలపేషు నియుద్ధ స్మరకర్షిత్ వృక్షమూల ఆశ్చర్య సేతు గోప ఉత్సంగ ఉపబరహరణ అని చెప్పారు మనకి. ఈ శ్లోకం తాలూకు అర్థం ఇది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం.